మంత్రి గౌరి నాదెండ్ల మనోహర్ తెనాలి అభివృద్ధి కోసం ఏం చేస్తారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రశ్నించారు. మంత్రి నాదెండ్ల ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేం లేదన్నారు. దీపం పథకం కింద అర్హులకు లబ్ధి చేకూరలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు అన్నాబత్తిన శివకుమార్. ప్రజలు నీకు ఓటేసింది సంక్షేమం ఈమని కాదు తేల్చి చెప్పేశావు, బటన్ నొక్కడానికి కాదని తేల్చి చెప్పేశావు, అభివృద్ధి కోసం అన్నావు. మరి అభివృద్ధి చేయాలి కదా. తెనాల్ని చక్కగా 2 వంతెనలు తీసుకురా, మాసిపేట వంతెన, ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఉంది, దీన్ని పెద్ద వంతెన చేయి. మరి తెనాలను కూడా కలిపితే తెనాలి ప్రజలు నిజమేరా చూసావా మనం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మనోహర్ గారు మంత్రి అవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మన తెనాల్ని రాజధాని ప్రాంతం చేశాడు. ప్రజలు సంతోషపడతారుగా. సుమారు డైరెక్ట్ గా 2,85,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తెనాలి నియోజకవర్గంలో సుమారు 1,800 కోట్ల రూపాయలని ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా ఇచ్చిన శాసనసభ్యుడిగా అన్నాబత్తిన శివకుమార్ గా నేను పనిచేశాను. 4 ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంతం వ్యాపారస్తులు అందరూ కూడా తెనాలి రాజధానిలో ఉన్నందుకు సంతోషపడతారు. మీకు మంత్రికి వచ్చిన అవకాశాన్ని కనీసం దీనికన్నా సద్వినియోగం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రజలు నీకు ఓటేసింది సంక్షేమం ఈమని కాదు తేల్చి చెప్పేశావు, బటన్ నొక్కడానికి కాదని తేల్చి చెప్పేశావు, అభివృద్ధి కోసం అన్నావు. మరి